గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్రవచనకర్త ప్రవీణ్ కుమార్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి. అంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటి అని అంటే, నిమిషం కూడా ఆలోచించకుండా, సెకండ్ కూడా ఆలోచించకుండా చెప్తారు ఎవరైనా. ఏంటి అంటే డబ్బు అని చెప్పి. డబ్బు అని అంటే మనం వాడుక భాషలో లక్ష్మీదేవి లక్ష్మీదేవి అని చెప్పి అంటూ ఉంటాం. అమ్మవారి స్వరూపంగా భావిస్తూ ఉంటాం కాబట్టి ఈ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల విధానాలు ఉన్నాయి. కానీ శాస్త్ర ప్రకారంగా ఏమైనా విధానాలు పద్ధతులు ఉంటే వివరించండి. తప్పకుండా తల్లి. 2-3 రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి కొంచెం మంత్రాలు తెలిసి పద్ధతులు ఆచరించి బాగా చేసుకునే వాళ్ళకి సంపుటితంగా శ్రీ సూక్తం అని ఉంది, వేదంలోనే ఉంటుంది. ఈ శ్రీ సూక్త పద్ధతి ప్రకారంగా సంపుటితంగా చేసుకుంటే కొంచెం బాగా విశేషం. శ్రీ సూక్తం వచ్చిన వాళ్ళు చేసుకుంటే దాని ప్రకారంగా చేసుకునే పద్ధతి. ఇది అందరికీ తెలిసిన పద్ధతి కాబట్టి, ఇది పద్ధతి కాదు కాబట్టి దీని గురించి ఎక్కువ వివరించను. అందరికీ తెలిసిన పద్ధతి మహాలక్ష్మి అష్టకం అని చెప్పి ఇంద్రుడు మహాలక్ష్మి అమ్మవారిని స్తుతించినటువంటి స్తోత్రం ఉంది. 8 శ్లోకాలతో ఉంటుంది. ఈ శ్లోకాన్ని తీసుకొని అమ్మవారికి ఆ శ్లోకం చదువుతూ పాలు దాంట్లో కాస్త పంచదార వేసి నైవేద్యం పెడితే ఖచ్చితంగా మహాలక్ష్మి తొందరగా సిద్ధిస్తుంది. ఆ శ్లోకం చెప్తారా? నమస్తేస్తు మహామాయే 8గా ఉంటుందమ్మా, చాలా పెద్దగా ఉంటుంది. అంటే 3-4 నిమిషాలు పడుతుంది. స్టార్టింగ్ అయితే నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే, ఇలా 8గా ప్రారంభమవుతుంది తల్లి. అలా వాళ్ళు ఒక 10 రోజులు కానీ 3 రోజులు కానీ ఇన్ని రోజులను సంఖ్య పెట్టుకొని దాన్ని 160 సార్లు జపం చేయగలిగితే చేసుకొని అది క్షీరం నైవేద్యం పెట్టగలిగితే మహాలక్ష్మి అమ్మవారు తొందరగా సిద్ధిస్తుంది తల్లి. ఇప్పుడు అంటే మనం ఏదైనా స్టార్ట్ చేస్తున్నాము అని అంటే తిది వార నక్షత్రాలు కూడా చూసుకోవాలి అని అంటారు కదా. ఇప్పుడు మీరు చెప్పిన ఈ విధానాన్ని ఆచరించాలంటే మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు సరిపోతుందా, లేదంటే తిది వార నక్షత్రాలు ఏమైనా చూడాలా? చూసుకున్నా మంచిదే తల్లి, కానీ వారి కష్టాన్ని బట్టి. ఉదాహరణకు వారికి అత్యవసరంగా కావాలి, కానీ అత్యంత తొందరగా మహాలక్ష్మి అనుగ్రహించాలంటే కొన్నిసార్లు పరీక్ష కూడా పెడుతుంది. ఆ పరీక్షను తట్టుకొని వారు ధర్మ మార్గంలో ఉండి వారు కార్యాన్ని సాధించగలిగితే అలా తిథిని చూసైనా పెట్టుకోవచ్చు, చూడకుండా అయినా మొదలుపెట్టినా ఏమీ కాదు. కానీ పంచమి, తృతీయ, సప్తమి, ఏకాదశి, దశమి లాంటి వాటి తిథిల్లో తొందరగా మొదలు పెట్టుకోవచ్చు. శుక్రవారం అయితే మరి ఇంత మంచిది. ఓకే. అంటే అమ్మవారికి సంబంధించి మనం అందరం కూడా శుక్రవారం చేస్తుంటాం, కానీ గురువారం కూడా లక్ష్మీవారం అంటుంటారు కదా. అలా గురువారాలు కూడా చేసుకోవచ్చు తల్లి. ప్రతి వారం శుభవారమే, కానీ ఆ తిథిని బట్టి మంగళవారం కూడా కుజుడికి అలా సంబంధితంగా చెబుతారు. మనం ఏ రోజు మొదలు పెట్టినా మన సంకల్పాన్ని చెప్పుకొని మొదలు పెట్టుకోవాలి తల్లి. ఓకే. అంటే 5 రోజులు అంటున్నారా, 5 వారాలు అంటున్నారా ఇది చేసేది? వాళ్ళు 3 రోజులు పెట్టుకున్నా, 5 రోజులు పెట్టుకున్నా, 10 రోజులు పెట్టుకున్నా 160 సార్లు అది చదవాలని పెట్టుకోవాలి. ప్రతిరోజు కాదు, ఇన్ని రోజుల మొత్తం కలిపి 160 సార్లు. అవును తల్లి. అంటే అది మనం 3 రోజులే పెట్టుకోవచ్చు, 5 రోజులే పెట్టుకోవచ్చు. అవును తల్లి. ఎందుకని 160 అండి? అమ్మవారికి ఆ సంఖ్య ప్రకారంగా షోడశి అనేది మహాలక్ష్మి అమ్మవారికి సంబంధించిన సంఖ్య. ఆ సంఖ్య ప్రకారంగా అది పరిపూర్ణ సంఖ్యగా అవుతుంది. ఆ సంఖ్యని పూర్తి చేసిన ప్రతిసారి, ఉదాహరణకు మీరు 10 రోజులు పెట్టుకున్నారు, రోజుకు 16 సార్లు. 16 సార్లు అంటే ఖచ్చితంగా 45 నుంచి గంట సేపు పడుతుంది. అలా రోజు గంట సేపు మీరు 10 రోజులు పెట్టుకుంటే చేసిన 16 సార్లు అయిపోయాక క్షీరం దాంట్లో పంచదార నైవేద్యం చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇలాగే ఈ శుక్రుడికి సంబంధించిన నవగ్రహాల్లో మరొక గ్రహం ఉంది, అది మహాలక్ష్మి అమ్మవారికి చెందినటువంటి గ్రహం శుక్రుడు తల్లి. ఆ శుక్రుడిని కూడా మనం ప్రసన్నం చేసుకుంటే సరిపోతుంది. ఎలా? ఆ శుక్రుడికి సంబంధించిన మంత్రాలు కూడా ఉంటాయి. లేదు మీరు నవగ్రహాల్లో శుక్రుడు అని ఉంటారు, అక్కడ ప్రదక్షిణం చేసిన, తెల్ల వస్త్రం శుక్రుడికి సమర్పణ చేసిన, అలసందలు సమర్పణ చేసిన, అలా శుక్ర మంత్రాలు ఏవైనా చదువుకున్నా మనకు ఖచ్చితంగా మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా సిద్ధిస్తుంది. అంటే ఈ లక్ష్మీ అమ్మవారికి శుక్రునికి ఏంటి సంబంధం? ఎందుకు అంటే ఈయనను ప్రసన్నం చేసుకుంటే ఆమె అనుగ్రహం లభిస్తుంది? ప్రతి గ్రహానికి ప్రతి అధిదేవత ఉంటుంది తల్లి. ఉదాహరణకు రాహువు అనే గ్రహం ఉంది,
ఆ రాహువుకు అధిదేవత దుర్గాదేవి. ఉమ్, కేతువు అనే గ్రహం ఉంది. ఆ కేతువు అనే గ్రహానికి గణపతి అధిదేవత. వీళ్ళని ఆరాధించిన ఆయా గ్రహాల్లో ఉండేటువంటి దోషాలు తొలగిపోయి వాళ్ళకు ఆ దేవత అనుగ్రహం లభిస్తుంది. ఓకే. ఇప్పుడు మీరన్న ఏదైతే 3 రోజుల 5 రోజుల మనం ఏదైనా సంకల్పం చేసుకుంటాము, ఈ రోజుల్లోనే ఈ శుక్రగ్రహానికి కూడా మనం చేయాల్సి ఉంటుందా? ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి ఉమ్, 20 సార్లు ప్రదక్షిణ చేసి అక్కడ మంత్రం కూడా ఉంటుంది. ఆ మంత్రం ఆ గుడి దగ్గరే వాళ్ళే ఎక్కడుంటే అక్కడే రాస్తారు. ఉమ్, దాన్ని చూసి చదువుకోవచ్చు. దానికి మంత్రం కూడా అక్కడ లేకపోతే ఇక్కడ ఉండేదాన్ని కూడా రాసుకోవచ్చు. ఉమ్, హిమక్రుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం. దీన్ని వాళ్ళు ఆ ప్రదక్షిణ చేస్తున్న 20 సార్లు చెప్పుకొని ప్రదక్షిణ చేస్తే ఇటు ఈ 16 సార్లు రోజుకు పెట్టుకొని 10 రోజులుగా 160 సార్లు పెట్టుకొని గుడికి వెళ్ళి ఇదొక 20 సార్లు చేస్తే ఖచ్చితంగా వారికి ధనం అనేది లభిస్తుంది తల్లి. వారి కార్యం అనేది ఆటంకం లేకుండా ముందుకెళ్తుంది. ఓకే. అంటే మనం ముందర ఇంట్లో లక్ష్మీ అమ్మవారి ఆరాధన, ఈ అష్టకం అన్నీ అయిపోయిన తర్వాత మనం ఆలయంకి వెళ్ళాలా? లేదంటే ఆలయంలో కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత ఇది చేయాలా? ఆలయానికి వెళ్ళొచ్చినా పర్లేదు, ఉమ్, ఇంట్లో చేసినా పర్లేదు. ఏదైనా ఉదయం 6 to 7 మధ్యలో మొదలు పెట్టడం మంచిది తల్లి. ఏదండి ఈ దీపారాధన అంటున్నారా? దీపారాధన కానీ ఈ మహాలక్ష్మి అష్టకం కానీ ఇప్పుడు ఆలయానికి వెళ్ళి 20 ప్రదక్షిణలు చేసి ఆ శ్లోకం చదువుకోవటం కానీ ఏదైనా మీ వీలుని బట్టి ఉమ్, 6 to 7 మధ్యలో మొదలు పెట్టుకోవటం మంచిది. ఓకే. ఇప్పుడు ఈ నవగ్రహాలకు ఏ గ్రహానికి మనం ప్రదక్షిణలు చేసినా 9 ప్రదక్షిణలు అంటారు కదా, 20 ప్రదక్షిణలు ఎందుకని? శుక్రుడికి 20 ప్రదక్షిణ 20 సార్లు జపం చేయాలి తల్లి. 20,000 సార్లు జపం చేయాలి. దాంట్లో ప్రదక్షిణల్లో 20 సార్లు అని అలా చెప్పాను. ఒక్కొక్క ఉహు, గ్రహానికి ఒక్కొక్క రకమైన జప సంఖ్య ఉంటుంది. ఉదాహరణకు సూర్యుడు అనుకోండి 6,000, చంద్రుడు 10,000, కుజుడు ఉమ్, 7,000, ఇలా రకాలుగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రకమైన సంఖ్య ఉంటుంది. ఆ ఉహు, సంఖ్య ప్రకారంగా ఈ శుక్రుడికి 20,000. ఉహుహు. అందుకు 20 సార్లు ప్రదక్షిణ చేయమని చెప్పడానికి కారణం అది తల్లి. ఓకే. మరి అంటే 20,000ది మనం 20 చేస్తున్నాము అంటే పర్లేదు, ఫలితం కూడా అలానే ఉంటుంది ఉంటుంది తల్లి. అనుకోవచ్చా? 20,000 మంత్ర జపం. మంత్ర జపం. మంత్ర జపానికి 20,000. ఉమ్, దాంట్లో 10% ఆ మంత్ర జపం 20,000 సార్లు చేస్తే దాంట్లో 10% అంటే 2,000 తర్పణం. ఉమ్, దాంట్లో 10% మార్జనం అంటే ప్రోక్షణ చేసుకోవటం. ఉహు, దాంట్లో 10% హోమం. ఉమ్, దాంట్లో 10% అన్నప్రసాదం అన్న భోజనం సమర్పణ చేయటం. దాంట్లో 10% ప్రదక్షిణాలు వంటివి కూడా చేయొచ్చు. ఓ, ఏదైనా ఆ సంఖ్య తగ్గుతూ. ప్రకారంగా 10% తగ్గుతూ దాంట్లో 10% చేస్తూ ఉండాలి తల్లి. ఉహుహు. అంటే అలసంద అలసందలు పెట్టాలి అని అన్నారు శుక్రగ్రహానికి. మనం దానం కూడా ఏదైనా చెయ్యాలి అని అంటే ఇవే చేయాల్సి ఉంటుందా? చేయాల్సి దానం మస్టా? దానం అంటే శుక్రుడికి సంబంధించిన దానం అయితే అలసందలే చేయాలి. ఉమ్, మహాలక్ష్మికి సంబంధించిన దానం అయితే క్షీరం కలిపి చేయాల్సి ఉంటుంది. ఓకే. క్షీరము, తండులం అంటే బియ్యము పాలు కలిపి సపరేట్గా పాలు ఒక గిన్నెలోను ఉహు, బియ్యం 1 కేజీ-పావు ఉమ్, 2 దానం ఇవ్వచ్చు. ఓకే. శుక్రుడికి సంబంధించింది అలసందలో 1 కేజీ-పావు ఇస్తే ఉమ్. సరిపోతుంది తల్లి. నిజంగా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే ఎటువంటి విధానాలు ఆచరించాలో చాలా వివరంగా వివరించారండి. నమస్కారం ధన్యవాదాలు. అమ్మా. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి